ఈ అధ్యాయం వచ్చేసి భూమి గీతము. అంటే భూదేమి భూదేవి లోబులుగా ఉన్నటువంటి, లేకపోతే కలియుగంలో ఉన్నటువంటి ఆ, ఆ, కలియుగ ప్రభావంతో ప్రవర్తించినటువంటి రాజులకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అయితే మనకి లాస్ట్ సెక్షన్ మనం చదువుకున్నటువంటిది కనుక మనం ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే, అందులో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగములలో గుణాలు ఎలా గుణ ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసాం. అంటే గుణ ప్రభావాలు ఎలా ఉంటే అది ఏ యుగం అవుతుంది. అయితే మనం ముందుగా చూసినట్లయితే మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సత్వగుణయుతమైనప్పుడు అలాంటి సమయాన్ని సత్యయుగంగా పరిగణించాలి అని చెప్తున్నారు. అంటే మన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి పూర్తిగా నియంత్రణలో ఉండి మనము సత్వగుణయుతముగా ఉన్నట్లయితే అది సత్యయుగం సమయం నాటి సత్యయుగంలో అది సాధ్యమవుతుంది. రెండవది, అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే జ్ఞానాన్ని సముపార్జించడానికి, తర్వాత తపస్సులు చేయటం పట్ల అభిరుచిని కలిగి ఉంటాడు. ఓకే, సత్వగుణయుతమైనటువంటి వ్యక్తి జ్ఞాన సముపార్జన కోసం తన సమయాన్ని వెచ్చిస్తాడు, తపస్సు చేయడానికి తన సమయాన్ని వెచ్చిస్తాడు. ఆ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఒక మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే ఇంద్రియాలతోటి, మనసుతోటి, బుద్ధితోటి సత్వగుణయుతంగా ఉండాలి. అప్పుడు అది సత్యయుగ సమయము. ఇక రెండవది, ధర్మపరులైనటువంటి వ్యక్తులు ధర్మాలను చేస్తూనే బాహ్యానికి మాత్రం యశస్సును కోరుకునేటువంటి వ్యక్తులైనట్లయితే, ఓకే, మనం చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు మనకి యశస్సును కలిగించాలి అనేటువంటి భావంలో కనుక మనం చేసినట్లయితే అది రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి సమయం. అది రజోగుణ ప్రభావం వలన జరుగుతుంది. అలాంటి రజోగుణ ప్రభావం అంటే పుణ్యాత్ములు, ధర్మపరులు వాళ్ళు చేసేటువంటి పనులు కేవలం యశస్సు కోసం మాత్రమే చేస్తారు. అలాంటి సమయము రజోగుణ వృత్తులు ప్రధానంగా ఉండేటువంటి త్రేతాయుగ సమయము అనేటువంటి అర్థం చేసుకోవాలి. చూడక ఒక్క నిమిషం. ఓకే, సో ఇక నెక్స్ట్ ద్వాపర యుగం. ద్వాపర యుగ సమయానికి వచ్చేసరికి లోభము, సంతోషం లేకుండా ఉండడం, మిథ్యాగర్వం, కపటము, ఈర్ష్య, వీటితో పాటు స్వార్థపూరిత కర్మల పట్ల ఆకర్షణ ఎప్పుడు ప్రధానంగా ఉంటాయో ఆ సమయము రజస్తమో గుణాల యొక్క మిశ్రమమైనటువంటి ప్రధానమైనటువంటి మిశ్రమ ప్రధానమైనటువంటి ద్వాపర యుగ సమయము అని చెప్తున్నారు. అంటే ద్వాపర యుగంలో కూడా చాలామంది రజస్తమో గుణాల యొక్క ప్రభావంలో ఉన్నారు. ఓకే, సో ఇది ద్వాపర యుగ సమయం. ఇకపోతే మోసము, అసత్యము, సోమరితనము, నిద్ర, హింస, విషాదము, శోకము, మోహము, భయము, ధైన్యము ఎప్పుడు ప్రధానంగా ఉంటుందో అది తమోగుణయుతమైనటువంటి కలియుగ సమయం అని చెప్తున్నారు. ఎప్పుడైతే కలియుగంలో ఉంటామో కలియుగంలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది తమోగుణ ప్రభావం. అందుకని కలియుగంలో అందరూ శూద్రులే. ద్వాపర యుగంలో కనీసంగా రజోగుణ ప్రభావం కూడా ఉంది. రజోగుణ తమోగుణ ప్రభావం ఉంది. కలియుగానికి వచ్చేసరికి రజోగుణం కూడా లేదు, అంత తమోగుణమే. అందుకని అందరూ శూద్రులు. ద్వాపర యుగం సమయానికి వస్తే శూద్రులతో పాటు వైశ్యులు కూడా ఉన్నారు. ఓకే, త్రేతాయుగానికి వెళ్తే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అదే సత్యయుగానికి వెళ్తే విశుద్ధ బ్రాహ్మణులు, విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా కలియుగంలో ఉన్నటువంటి జనులు తమోగుణ ప్రభావంతో ఉంటారు. తమోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శూద్రులు. ఇలా శూద్ర గుణాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, శూద్ర గుణ ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి అంటే తమోగుణ ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు దూరదృష్టి లేకుండా అంటే భవిష్యత్తుని గురించి ఆలోచించరు. భవిష్యత్ అంటే కేవలం 100 సంవత్సరాలు మనం ఈ శరీరంలో ఉండేంత కాలం మాత్రమే కాదు, ఈ శరీరాన్ని వదిలిన తరువాత సమయం గురించి కూడా మనం ఆలోచించలేనంత
దూరదృష్టి లేకుండా ఉండిపోతాం మనం. దురదృష్టవంతులం, తిండిపోతులం. ఎందుకు తిండిపోతులం? తినడం కోసమే సంపాదిస్తున్నాం. సంపాదించింది మొత్తం ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, అంతే కదా తినడం అంటే. ఉం? రకరకాల రుచులు కావాలి. మన ఊర్లో వంటకాలు, ఇంట్లో వంటకాలు చాలకపోతే బయట వంటకాలు, బయట వంటకాలు కూడా చాలకపోతే ఎక్కడికో విహారయాత్రలకు వెళ్ళి అక్కడ తిని రావాలి. మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం వద్దు, ఏదో రాష్ట్రానికి వెళ్ళి ఎక్కడో ఖర్చులు పెట్టి అక్కడ తిని తిరిగి వస్తే మనకు ఆనందం. ఓకే, ఇది ఆ, మనకు ఉండేటువంటి ఆ, ఇది ఇది ఇలా ఇలా ప్రవర్తించడం, ఇలా చేయటము అనేటువంటిది నిజమైనటువంటి దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు చెయ్యరు. కాముకులు ధనహీనులై ఉందరు. ధనహీనులు అంటే ఆధ్యాత్మిక సంపద లేనటువంటి వాళ్ళు ధనహీనులు. ఓకే, మనం అందరం ఎక్కడికో వెళ్ళి ఏదో ఎంజాయ్ చేసినా భౌతికమైనటువంటి సంపద ఉంటేనే ఆ చేయగలుగుతాం. ప్రశాంతంగా నిద్రపోయినా కానీ మన ఇల్లు గడుస్తుంది అని అంటే మనకి ఆ, ఐశ్వర్యం ఉంటేనే అది సాధ్యమవుతుంది. మరి ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి ధనహీనులు ఎందుకు అని అంటారు అంటే, ఏ ఐశ్వర్యమైనా శాశ్వతం కాదో అది దాన్ని లెక్కేయరు. కాబట్టి భౌతికమైనటువంటి సంపద మొత్తం మన ఆ, శరీర త్యాగం తర్వాత మనతో రాదు కాబట్టి దాన్ని శాశ్వతమైనటువంటి సంపదగా పరిగణించరు. ధనహీనులు అని అంటే ఆధ్యాత్మిక సంపద లేనటువంటి వాడు, సుకృతి లేనటువంటి వాడు, భక్తి చేయనటువంటి వాడు. ఓకే, సో వీళ్ళందరూ కూడా కలియుగ జనులు, శూద్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా దురదృష్టవంతులు అని చెప్తున్నారు. బుద్ధిహీనులు, దురదృష్టవంతులు. ఓకే, దూరదృష్టి లేనటువంటి వాళ్ళు. సో ఇంతవరకు చదువుకున్నాం. ఇంకా మనకి వివిధ యుగాలలో ఇంకా ఏ విధంగా మిగిలినటువంటి గుణాల యొక్క ప్రభావాలు ఉంటాయి, మరి ఆ గుణ ప్రభావం నుంచి మనం బయటపడడానికి ఆయా యుగాలలో మనకి ఇవ్వబడినటువంటి సాధన ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. 32వ శ్లోకం. సునీతమత దస్యుత్కృష్టా జనపద వేదా పాషండ దూషిత तस्योत्कृष्टा जनपदा वेदाः पाषण्डदूषिताः రాజానశ్చ ప్రజాభక్షా శిష్ణోధరపరాద్విజా. राजानश्च प्रजाभक्षाः शिष्णोदरपरा द्विजाः. భావం: నగరములు చోరులతో నిండగలవు, వేదములు నాస్తికుల వ్యాఖ్యానములచే దూషితములు కాగలవు, రాజులు ప్రజాభక్షకులగుదురు, నామమాత్ర ద్విజులు మేధావులు శిష్ణోదర పరాయణులగుదురు. వాచ్యము: పలు పెద్ద నగరములు రాత్రివేళ అపాయకరమైనవి. ఉదాహరణకు న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో రాత్రివేళ ఏ బుద్ధి కలవాడును నడవలేడు, ఏలయన తన గొంతు కోయబడునని అతడు నిశ్చయంగా ఎరిగి ఉండడు. ఈ యుగంలో పెక్కు సంఖ్యలో ఉండి సాధారణ చోరులతో పాటుగా పెద్ద పెద్ద నగరములు గొంతులు కోసే వ్యాపారస్తులతో నిండి ఉండడు. వ్యర్థమైనవి లేదా హానికరములైనవి నాకు వస్తువులను కొని వాడుటకు వారు పరమోత్సాహంతో జనులను ఒప్పించుచుందురు. ఆవు మాంసము, పొగాకు, మద్యము మున్నగు నవీన పదార్థములు మానసిక స్వాస్థ్యము మాటేమిటి, శారీరక స్వాస్థ్యమును పాడు చేయునని లిఖిత రూపంలో చెప్పబడింది. అయినను నవీన పెట్టుబడిదారులు ఈ వస్తువులను వాడుటలో జనులను ఒప్పించుటకు ప్రతి యుక్తిని వాడుటలో ఏమాత్రం సంకోచింపరు. నవీన నగరములన్నీ మానసిక వాతావరణ కాలుష్యంతో నిండి ఉన్నవి. సాధారణ పౌరులు వాటిని సహింపజాలకున్నారు. వేదోపదేశములు ఈ యుగంలో వక్రీకరింపబడునని కూడా ఈ శ్లోకం తెలిపినది. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయములు హైందవ ధర్మమును బోధించుతున్నవి. వాటి యందు భారతీయ ధర్మము బహుదేవతార్చన పద్ధతిగాను నిరాకార మోక్షములకు దారితీయున్నదిగాను వర్ణించబడింది. యథార్థమునకు భగవద్గీత 15.5 యందు శ్రీకృష్ణ భగవానుడు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడు నేనే శ్రీకృష్ణుడును అని తెలిపినట్లు వేదవాంగ్మయమంతయు ఒక్కటే అయి ఉన్నది. పరతత్వమును, విష్ణువు లేదా కృష్ణుడి గురించి మనకు జ్ఞానబోధ చేయుటకే సమస్త వేదవాంగ్మయం ఉద్దేశించబడింది. పలు నామములతో తెలియబడినను పలు రూపములలో ప్రకటమైనను భగవంతుడు ఒక్కడే. అతడు రూప సహితుడు. కానీ ఈ నిజమైన వేదావగాహనము కలియుగములో గుప్తముగా నుండును. రాజులు పౌరులను భక్షింతుడనియు, నామమాత్ర బ్రాహ్మణులు మేధావులు శిష్ణోదర పరాయణులు కాగలవనియు సుఖదేవ గోస్వామి ఈ శ్లోకమును సూక్ష్మ బుద్ధితో గమనించాడు. ఆహా, ఈ వాక్యం ఎంత సత్యమైనది. ఓకే, నగరములు చోరులతో నిండగలవు.
కలియుగంలో అందరూ శూద్రులు అని మనం చెప్పుకున్నాం. కలియుగంలో అందరూ దొంగలే. అది ఇంకో విషయం తెలుసా? ఇక్కడ చెప్తున్నారు కలియుగంలో ఎక్కడ చూసినా దొంగలే. వేదములు నాస్తికుల వ్యాఖ్యానములచే దూషితములు కాగలవు. నాస్తికులు వేదాలు పలుకుతారు. ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ భక్తులు కాదు. ప్రత్యేకించి టీవీ ఛానల్స్లో, మీడియాలలో ప్రవచనాలు చెప్పి పేరు ప్రతిష్టలు సాధించేటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు కావాలని ఏం లేదు. నిజానికి వాళ్ళు నాస్తికులు. భక్తులు కాకపోయినా పర్వాలేదు, కానీ భగవంతుని మీద నమ్మకం అనేది కూడా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. భగవంతుని మీద నమ్మకం లేకుండా వేదాలు ఎలా చెప్తున్నారండి? భగవంతుని మీద నమ్మకం లేకుండా ఎలా మరి వారు ప్రవచనాలు చెప్తున్నారండి అని అంటే, వృత్తి డబ్బుల కోసం. మీట్లో ఉండండి మాతాజీ. భగవంతుడి మీద నమ్మకం లేకుండగానే వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఈ మధ్యన నేను ఒక వీడియో విన్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే మీనింగు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణాగతుడవు అని అర్థం. దాన్ని విపరీత అర్థాలు తీస్తూ ఇక్కడ కృష్ణుడు మామేకం శరణం వ్రజ అంటే కృష్ణుడికి శరణాగతుడు అవ్వమని చెప్పట్లేదు. కృష్ణుడు దేవుడు కాదు, దేవుడిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆ సమయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఆత్మకి శరణాగతుడు అవ్వాలి, ఆయనకు కాదు. ఎవరో ఆయన ఆత్మ, కృష్ణుడు వేరు, ఆయన ఆత్మ వేరు. లేదంటే భగవంతుడు ఎవరో ఆయనకి తెలియదు. అంటే భగవంతుడు ఎవరో తెలియకుండా నిరాకార బ్రహ్మాన్ని భగవంతుడు అని అనుకునేటువంటి వ్యక్తులు వేదాలను చెప్పేటువంటి ప్రయత్నం చేయటం, లేదు అంటే బహుదేవతల ఆరాధన చేయాలి అని చెప్పేటువంటి వ్యక్తులు వేదాల గురించి మాట్లాడడం. మరి ఇది నాస్తికత్వం అవుతుంది. అంటే ఒక మనిషిని పూజించు అని చెప్తే ఎంత భూతో, బహుదేవతల ఆరాధన చెయ్యి అదే దైవం అని చెప్తే కూడా అంతే భూతు. ఎందుకంటే వాళ్ళు జీవులే, ఒక మనిషి కూడా జీవుడే. కాకపోతే కొంచెం ఎక్కువ తెలివితేటలున్నా, ఎక్కువ శక్తి ఉన్నా, ఎక్కువ సామర్థ్యం ఉన్నా, ఎక్కువ ఆయుష్ ఉన్న జీవుడు. మనిషి తక్కువ సామర్థ్యం, తక్కువ ఆయుష్, తక్కువ సిద్ధులు ఉన్నటువంటి జీవుడు. అందుమాత్రాన ఎవరో ఒకరిని పూజించు, ఎవరు పూజించినా పర్వాలేదు అని చెప్తే అది నాస్తికత్వం అవుతుందా లేదా ఆస్తికత్వం అవుతుందా? నాస్తికత్వమే అవుతుంది. మరి అలాంటి వ్యక్తులు మీకు ఆది పూజలు చేయండి, ఈ పూజలు చేయండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఎన్నో ప్రవచనాలు చెప్పి వేదాల్లో చెప్పబడి ఉంది అని మాట్లాడితే వాళ్ళు వేదాలలో ఉన్నటువంటి సారాన్నే అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు వాళ్ళు వేదాలను మనకు చెప్తున్నారు అని అంటే, మనల్ని వేదాలు వినిపించినటువంటి వ్యక్తి మనల్ని కృష్ణుడి దగ్గరికి చేర్చకపోతే చెప్పినటువంటి వ్యక్తి నాస్తికుడు అని అర్థం. కృష్ణుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపితం చేయకుండా వేదాలను చెప్పేటువంటి వ్యక్తి నాస్తికుడు అని అర్థం. గురువు కాదు, అలాంటి వ్యక్తి గురువు కాదు. కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి గురువు కాదు. శ్రీమద్ భాగవతం చెప్తూ శ్రీమద్ భాగవతంలో కృష్ణుడిని గుర్తొచ్చేలా చేయకపోవడం నాస్తికత్వం. చదివేది భాగవతమే కావచ్చు, భాగవత శ్లోకం అలానే చదవచ్చు, భాగవతం శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని కూడా అలానే చెప్పచ్చు. కానీ ఆ తాత్పర్యాన్ని చెప్తూ కృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నాడు శ్రీమద్ భాగవతం ద్వారా మనకి, సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం ద్వారా మనకి కృష్ణ ప్రేమ ఇవ్వాలి అని అనుకున్నారు. కృష్ణుడు అనేటువంటి మాటే నోట్లోంచి రాకుండా శ్రీమద్ భాగవతాన్ని పూర్తి చేస్తే, కనీసం ఒక శ్లోకం చదివినా కానీ, ఒక శ్లోకంలో అయినా సరే కృష్ణుడి పేరు రాకపోతే అసలు అది భాగవతం చెప్పే వ్యక్తికి అర్హత లేనట్టు, వినే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఏ లాభము పొందరు. ఎందుకు? కృష్ణుడిని అపరాధం చేస్తాం, కృష్ణుడి పట్ల అపరాధం చేస్తాం, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశమే కృష్ణ ప్రేమ. అలాంటి కృష్ణ ప్రేమ రాకుండా భాగవతం చెప్పడం అంటే ఎంత గొప్పవాడు వాడు కదా. ఎంత గొప్పవాడైతేనో కృష్ణ ప్రేమ రాకుండా భాగవతాన్ని వర్ణించగలుగుతారు. ఒకసారి నేనే విన్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక గొప్ప సంస్కృత పండితుడు శ్రీమద్ భాగవతాన్ని చెప్తూ మొదటి శ్లోకం చెప్పారు. మొదటి శ్లోకం కైతవ ధర్మం గురించి మాట్లాడతారు. మీరు ఇప్పటికీ వినొచ్చు, రికార్డింగ్స్ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే. ఓకే, నేను ఎక్కడో పైపైన చెప్పట్లేదు, జరిగిందే చెప్తున్నాను. మళ్ళీ ఆయన సంస్కృత పండితుడు, పదం పదానికి సంస్కృతంలో ఉన్నదానికి అర్థాలు చెప్పుకుంటూ మాట్లాడారు. ఒక శ్లోకానికి గంటన్నర మాట్లాడారు.
కైతవ ధర్మం అంటే ఏంటో తెలియదు. కైతవ ధర్మం అంటే ఏంటో తెలియదు. ధర్మార్థ కామ మోక్షాల కోసం చేస్తామంట శ్రీమద్ భాగవతాన్ని. కైతవ ధర్మాన్ని భాగవతం నిరసిస్తుంది అనే మాటే రాలేదు మొత్తం మొదటి శ్లోకానికి తాత్పర్యం చెప్పి. అంటే విన్నవాళ్ళు ఆహా ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు. మళ్ళీ మన వీడియో అయితే ఒక్కళ్ళు కూడా చూడరు, కానీ ఆ వీడియోని వేల మంది చూసి కింద కామెంట్లు కూడా రాశారు మీ అంత గొప్ప వాళ్ళు లేరు అని. కానీ దాని భావం మొత్తం మార్చి చెప్పేశాడు. అంటే శ్రీమద్ భాగవతం మనకి భాగవత ధర్మాన్ని నేర్పిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మొదటి శ్లోకం చదివి అర్థం చేసుకోకపోతే, భాగవత ధర్మం అంటే ధర్మార్థ కామ మోక్షాలు కాదు అనేటువంటి విషయం కూడా మనం మొదటి శ్లోకం చదివి అర్థం చేసుకోకపోతే, ఇంకా శ్లోకం చదివి ఏం లాభం? ఆ శ్లోకానికి గంటసేపు భాష్యం చెప్పుకొని ఏం లాభం? విన్న వాళ్ళకి ఏం లాభం వస్తుంది? చెప్పిన వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఏమీ లాభం. కలియుగంలో అలాంటి వాళ్ళే ఉన్నారు. కలియుగంలో అలాంటి వాళ్ళే ఉన్నారు. కలియుగంలో వేదాలు చెప్పేటువంటి వ్యక్తులు, పండితులు కేవలం వాళ్ళ యొక్క కామ కోరికను తీర్చుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఆకలి కోరికను తీర్చుకోవడం కోసం మాత్రమే వేదాలు చెప్తున్నారు తప్ప వాళ్ళు కృష్ణ ప్రేమని ఇవ్వడం కోసం చెప్పట్లేదు. నిజానికి బ్రాహ్మణులు, వేద పారాయణులు, వేద పండితులు వాళ్ళు సంపాదన కోసం చెప్పరు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం చెప్పరు, భగవత్ సేవగా చేస్తారు ఇదంతా. అందుకనే వాళ్ళు విశుద్ధమైనటువంటి బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణుల యొక్క వృత్తి డబ్బు సంపాదన కాదు, వైశ్యుల వృత్తి డబ్బు సంపాదన. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల మీద ఆధారపడి బ్రతకాలి, కానీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద తలకాయలా ఉండాలి బ్రాహ్మణులు. మన ఇంట్లో పెద్ద ఎలానో బ్రాహ్మణులు సమాజంలో పెద్ద. బ్రాహ్మణులు లేనటువంటి సమాజం తల లేనటువంటి మొండెం శరీరానికి. అంటే మన సమాజంలో ఇప్పుడు బ్రాహ్మణులు లేరు అని చెప్తున్నారు కలియుగంలో. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వృత్తిపరంగా డబ్బు సంపాదన కోసం, కడుపు నింపుకోవడం కోసం, వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు ఒకవేళ బ్రాహ్మణుల్లా నటిస్తున్నారు, కానీ వాళ్ళు బ్రాహ్మణులు కాదు. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ బంధువులు. ద్విజులు, మేధావులు శిష్ణోదర పరాయణులు కుదురు అని చెప్తున్నారు. ద్విజులు అంటే బ్రాహ్మణులు, మేధావులు అంటే పండితులు, శిష్ణోదర పరాయణులు అంటే ఉదరానికి ఉపస్తమనకు సంతృప్తి కలిగించడం కోసం చేసేటువంటి పనులు. వేదం చదివేది అందుకా? వేదం చదివేది నిజమైనటువంటి బ్రాహ్మణులు అలా చేయరు, కానీ కలియుగంలో అలా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణ బంధువులు కానీ బ్రాహ్మణులు కాదు. తర్వాత రాజులు ప్రజా భక్షకులు అవుతారు. ప్రజల మేలు చేయాలి అని రాజకీయం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రజలకి సేవ చేయాలి అని రాజకీయం చేసేటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళని లూటీ చేయాలి, వాళ్ళు కట్టిన ట్యాక్స్లన్నీ మన జేబులోకి వెళ్ళిపోవాలి, కల్తీ మద్యాలు, కల్తీ లడ్డూలు, అన్నిట్లో కల్తీ, పాలనలో కల్తీ. సో ఈ విధంగా పాలకులు పాలిస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడం, పూర్తిగా ప్రజల యొక్క నమ్మకాన్ని మోసం చేయడం. అంటే ఇక మనకేమైంది? మన విచక్షణ ఏమైంది? మన విచక్షణ కూడా పనిచేయనంతగా మన మైండ్తో ఆడుకుంటున్నారు వ్యాపారవేత్తలు. మన మైండ్తో ఆడుకుంటున్నారు, మనస్సుతో ఆడుకుంటున్నారు వ్యాపారవేత్తలు. అందుకని మనల్ని అందరినీ మానసిక రోగుల్ని చేసేసేసారు వ్యాపారవేత్తలందరూ. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి సందర్భం లేదు. ఇది కావాలి, ఇది వద్దు అనే విచక్షణ మనం కోల్పోయాం. ఏది మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమో దాన్ని మాత్రమే మనము పొందాలి అనేటువంటిది విచక్షణని కోల్పోయేలా చేశారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలు వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఎంత చెడ్డదైనా సరే మంచిది 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 అని మన చెవలలో పడేసి, చెవల ద్వారా మనసులో పడేసి, మనసు ద్వారా బుద్ధికి పంపించి, ఆ బుద్ధిని, మనసుని, ఇంద్రియాలని కల్మషం చేసేస్తున్నారు వాళ్ళు. మనల్ని అందరినీ కూడా మానసిక రోగులను చేసేశారు. మెంటల్గా మనం ఏమైపోయాం? ఫిక్స్ అయిపోయాం. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. మంచిదో కాదో నిజమైన మంచి వాళ్ళు అమ్మే ప్రోడక్ట్లు లేదు. ఓకే, అసలు అది మనకు అవసరమో లేదో కూడా మనకు తెలియదు, కానీ వాడు అడ్వర్టైజ్ చేశాడు కాబట్టి మనం కొంటాం. 10 సార్లు అడ్వర్టైజ్ చేస్తే కొనేస్తాం.
ఇంతకుముందు కూడా మీకు ఒక ఉదాహరణ చెప్పాను. వాడు ఎలా సైకలాజికల్గా మనతో ఆడుకుంటారు. మొత్తం మార్కెటింగ్ అంతా కూడా మన సైకలాజికల్గా, అంటే మన మానసికంగా మనల్ని వీక్ చేసేసి మనతోటి కొనేలా చేస్తారు. మనతో కొనేలా చేస్తారు. పొద్దున్నే లేవగానే ఒక పాంప్లెట్ వేసేస్తారు మన మొహం మీద. లెగిసి కనీసంగా బ్రష్ చేసుకోకముందే మన కళ్ళ ముందు న్యూస్ పేపర్ కనిపిస్తుంది. న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజీలో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసేస్తారు. ఓకే, ఏమని వేస్తారు? ఈరోజు జ్యువెలరీ షాప్లో ఆఫర్ ఉంది, ఈ నెక్లెస్ 10% ఆఫర్లో దొరుకుతుంది అని వేస్తారు. ఓకే, అది మనకు అవసరమా? అది పెట్టుకోవాలనుకుంటున్నామా? కొనాలి అని అనుకుంటున్నామా? అవసరం లేదు. ఏమనుకోవట్లా, ఏదో వేసేసారు యాడ్, మన కళ్ళ ముందు పడిపోయింది. దాన్ని మనం చూసాం. చూసిన వాళ్ళం వాడు ఏదో వేసుకున్నాడులే అని మర్చిపోతాం. మర్చిపోయిన మనం మన పని మనం చూసుకుంటాం. మన పని మనం చూసుకొని టిఫిన్ చేసేసి కార్ తీసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళే దారిలో సిగ్నల్ దగ్గర ఆగంగానే మరి ఏం చేస్తాం? సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మనం 5 నిమిషాలు సిగ్నల్ పడిద్ది. ఈ 5 అటు ఇటు నిమిషాలు సిగ్నల్ చూస్తాం. దిక్కులు చూస్తాం. అటు ఇటు చూస్తాం. అటు ఇటు చూస్తుంటే ఇటు పక్కకు చూడగానే మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ పెద్ద బ్యానర్లో అక్కడ కట్టి ఉంటుంది. అదే అడ్వర్టైజ్మెంట్, సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే పేపర్లో చూసామో అదే మన కళ్ళ ముందు కనపడింది. చూడండి, అరే సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఈరోజు పొద్దున్నే పేపర్లో చూసానే అని అనుకుంటాం. అంతవరకే అనుకుంటాం, అంతకు మించి లోపలికి తీసుకో. సరే ఏమలే, అక్కడ చూసిందే ఇక్కడ కనపడిందిలే అనుకుని వెళ్ళిపోతాం. సిగ్నల్ వదిలేయగానే ముందుకు వెళ్ళిపోతాం. మళ్ళీ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వెళ్ళగానే మళ్ళీ సిగ్నల్ పడింది. మళ్ళీ సిగ్నల్ పడగానే మళ్ళీ అటు ఇటు చూస్తాం. మళ్ళీ అటు ఇటు చూడగానే మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ కనపడింది. ఒక అడ్వర్టైజ్మెంట్ 10 చోట్ల మనకు కనపడింది ఆఫీస్కి వెళ్ళే దారిలో. సరే ఏదో వేసుకున్నాడులే అని వదిలేసుకుంటే 1 రోజు వదిలేస్తాం, 2 రోజులు వదిలేస్తాం, 3 రోజులు వదిలేస్తాం, 4 రోజులు. అన్నిసార్లు మనం చూసిన తర్వాత ఆదివారం వస్తుంది. 5వ రోజు 6వ రోజు ఆదివారం శనివారం వస్తుంది. ఇంటి దగ్గర భార్య ఏంటంటే ఎటైనా బయటికి వెళ్ళొద్దామండి, తినొద్దామండి. 5 రోజులు 6 రోజులు ఇంట్లో వండి పెట్టాను కదా, ఈరోజు నాకు సెలవు, ఈరోజు మనం అందరం కలిసి బయటికి వెళ్ళి తినొద్దామండి. సరే పోదాం పద. ఏ హోటల్కి వెళ్దాం? హోటల్కి వెళ్తాం. ఆ హోటల్ పక్కనే ఈ జ్యువెలరీ షాప్ ఉంటుంది. హోటల్లో తిండి తిన్న మనం మళ్ళీ పక్కకు బయటకు వచ్చి కారు తీసే లోపల జ్యువెలరీ షాప్ కనబడి, అరే నేను 10 సార్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తే పోయి చూసేద్దాంపా, అసలు నిజంగా అలాంటి నగుందో లేదో, నిజంగా అలాంటి పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారో లేదో చూసేద్దాంపా అంటాం. పోయి ఏం చేస్తాం? ఆ దుకాణంలో దూరి మనకు అవసరం లేకపోయినా ఆ నగలు కొనుక్కొని వచ్చేస్తాం ఇంటికి. ఓకే, అంటే ఒకవేళ వాడు అన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ వేసి మన ఇంద్రియాల ద్వారా మనసు వరకు తీసుకెళ్ళకపోతే మనకు ఆలోచన వచ్చేదా కొనాలి అని, తీసుకోవాలి అని? రాదు. అంటే ఏం చేస్తున్నారు వ్యాపారవేత్త? ఇంప్రెషన్ పడేస్తున్నారు, ఇంప్రెషన్ వేస్తున్నారు, ఇంప్రెషన్. మన మనసుతో ఆడుకుంటున్నారు. మన మనసుతో ఆడుకొని మనతో బలవంతంగా వాళ్ళ ప్రోడక్ట్స్ని కొనిపిస్తున్నారు. మనకు అవసరం లేని ఎన్నో వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. చూడండి మీరు, మనం వాడని వస్తువులు ఎన్నో మన ఇంట్లో ఉంటాయి. అన్ని తీసి బయట పారేయండి ఒకరోజు, మీకు తెలుస్తుంది ఎంత చెత్త మీ ఇంట్లో ఉందో. ఓకే, సో ఇవన్నీ మనం ఎందుకు కొన్నాము అని అంటే మన మనసుతో ఆడుకొని మనతో కొనిపించారు. ఓకే, సో ఈ విధంగా ఫుడ్ మరీ డేంజర్ ప్రభుజీ. ఫుడ్ ఫుడ్ కూడా మరీ డేంజర్. ఏ వస్తువు అయినా ఒక సో పిజ్జా ఈ విధంగా ఈ వ్యాపారవేత్తలు కూడా మన యొక్క విచక్షణ కోల్పోయేలా చేస్తున్నారు. తెలివి ఎక్కువైపోయి భౌతికమైనటువంటి తెలివితేటలతోటి వాళ్ళు మన విచక్షణ కోల్పోయేలా చేస్తున్నారు. కానీ మన మనసుతో ఆడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించకుండా మనం విచక్షణ కోల్పోతున్నాం. కారణం మనకి నిజమైనటువంటి జ్ఞానం తెలియకపోవడం, కారణం కలియుగ ప్రభావం, కారణం కలియుగంలో ఉన్నటువంటి మన మీద గుణాల యొక్క ప్రభావం, కారణం ఈ గుణాల ప్రభావం నుంచి బయటపడడానికి మనం ఏ ప్రయత్నం చేయకపోవడం, కారణం మనం వినేటువంటి సాహిత్యం, మనం వినేటువంటి శాస్త్రం నాస్తికులతో చెప్పబడుతుంటే వింటున్నాం కాబట్టి, కారణం ఎవరు ఇది చెయ్యకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పట్లేదు కాబట్టి, కారణం ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యాన్ని మనకి ఎవరూ తెలియజేయట్లేదు కాబట్టి. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మన చుట్టూ ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అని మోసం చేసేటువంటి వ్యక్తులు, బ్రాహ్మణులుగా నటించేటువంటి వ్యక్తులు, వేదాలను చదివి వినిపించేటువంటి వ్యక్తులు కూడా మనల్ని మోసం చేస్తున్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా చోరులు అన్నారు. రోడ్డు మీదకి వెళ్తే 100 మంది కనపడితే 100 మంది కూడా చోరులే.
అంటే చోరులు అంటే మీ జేబులో ఉన్న డబ్బు తీసుకెళ్ళిపోయిన వాడే చోరుడు అని కాదు. ఓకే, మిమ్మల్ని మోసం చేసే ప్రతి ఒక్కడు కూడా చోరుడే. మీ లక్ష్యాన్ని నుంచి మిమ్మల్ని ఆ, మార్గం తప్పించేలా చేసేటువంటి ప్రతి ఒక్కడు కూడా చోరుడే. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు. ఇంకొకటి, శాస్త్రాన్ని వక్రీకరించి చెప్పడం. ఇందానే చెప్పుకున్నాం, ఒక మహానుభావుడి గురించి చెప్పుకున్నాం. ఓకే, గొప్ప పండితుడు, ఆయన కోపాన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేడు, ఆయన ఆవేశాన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేడు, కానీ భగవద్గీత గురించి చెప్తాడు. ఇంకొకళ్ళని విమర్శిస్తూ చెప్తాడు. విమర్శనాత్మకంగానే ఉంటుంది, వ్యంగ్య ధోరణిలోనే ఉంటుంది చెప్పిన గంట సేపు. అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోకుండా మనం ఇంకొకళ్ళు చెప్పి ఇంకొకళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేసుకోమని చెప్తే వాళ్ళకైతుందా? ఆయన ఇలా అన్నాడు, ఈయన అలా అన్నాడు, ఆయన అలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు. ప్రవచనం మొత్తం అదేనా? ఇక ఈర్ష్యాద్వేషాలు నింపుతున్నామా మనం అవతల వినేవాళ్ళలో? చెప్పే మాటలోనే ఈర్ష్య, చెప్పే మాటలోనే ద్వేషం కనిపిస్తే వినేవాళ్ళకి ద్వేషం, ఈర్ష్య తప్ప ఏమొస్తుంది చెప్పే మాటల ద్వారా? కాబట్టి ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి కూడా ఈర్ష్యాద్వేషాలు వాళ్ళ మాటలో కనపడకుండా చెప్పగలగాలి. ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తూ మాట్లాడాడు అంటే ఆ మనిషి ప్రవచనం చెప్పడానికి అర్హుడు కాదు. మాటలు ఒకవేళ మనం అందరం అంత ప్యూర్ అయిపోవచ్చు, కానీ నటించగలం కదా కొంతైనా. మనం అందరం ఏమీ శుద్ధ భక్తులం కాదు, అయినా సరే ప్రవచనాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గురు మహారాజు యొక్క ఇన్స్ట్రక్షన్, గురువుకి సేవ చేయాలి అనే తపన మనకు కూడా ఉంది కాబట్టి ఎంతో కొంత పూర్తిగా గురు మహారాజు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో మనం సేవ చేయలేకపోయినా ఎంతో కొంత చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి బయటికి వేషం అన్నా వేసుకోవాలిగా భక్తుల్లాగా. బయటికి మన ఎమోషన్స్ కంట్రోల్ అయ్యాయి అనే ఫీలింగ్ అన్నా మనం అవతల వాళ్ళకి ఇవ్వాలిగా. ద్వేషించుకుంటూ చెప్తే ఒక వ్యక్తిని ద్వేషించేవాడు భక్తుడు అవుతాడా? భక్తుడు కానివాడు శాస్త్రం చెప్పడానికి అర్హుడా? ఇక్కడ అదే చెప్తున్నారు, ఎవరు భక్తులేరు, నాస్తికులే శాస్త్రం చెప్తున్నారు అంటున్నారు. ఇందుకే నాస్తికుల్ని, అందుకనే వాళ్ళందరినీ కూడా నాస్తికులు అని అంటున్నారు. ఒకటి, భగవంతుడు ఎవరు అని తెలుసుకోకపోవడం. రెండు, ఆ భగవంతుడిని తప్పుగా మనం ఇంకొకరు ఆపాదించడం. ఫలానా వ్యక్తి భగవంతుడు, ఫలానా శక్తి భగవంతుడు, ఫలానా నిరాకార బ్రహ్మం భగవంతుడు, ఫలానా బహుదేవతలు, దేవీ దేవతలు భగవంతుడు అని చెప్పడం. ఇది రెండో రకంగా మనం చేస్తున్నటువంటి నాస్తికత్వం. మూడోది, భౌతిక ప్రయోజనం కోసం చేయడం, మన పొట్ట నింపుకోవడం కోసం, మన వృత్తిగా చేయడం. ఇవన్నీ కూడా నాస్తికత్వానికే సింబల్. ఓకే, సో ఈ విధంగా పాలకులు, బ్రాహ్మణులు, గురువులు అందరూ మోసం చేస్తున్నారు మనల్ని కలియుగంలో. వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ మోసం చేస్తున్నారు. కాబట్టి మన విచక్షణతోటి మనము మోసపోకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళి క్లాస్ వినాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి. ఎవరిది ప్రామాణికమైనటువంటి గురు పరంపర వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్తే కృష్ణుడి మాట మన దగ్గరికి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కృష్ణుడు చెప్పినది మన దగ్గరికి చేర్చగలిగేటువంటి వ్యక్తి నిజమైనటువంటి గురువు. కానీ కృష్ణుడు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పేటువంటి వాళ్ళు నిజమైన గురువులు కాదు. కాబట్టి మనం ఎంచుకునేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మనం ఎంచుకున్నటువంటి పరంపర చాలా జాగ్రత్తగా ఉండాలి. సరి అయినటువంటి ప్రామాణికమైనటువంటి పరంపర అయి ఉండాలి. ఈ రెండు సరిగా మనం ఎంచుకోకపోతే మనం పతనం చెందుతాము ఆధ్యాత్మికంగా. పూర్తిగా అందరూ మోసగాళ్ల చేతిలో మోసపోతాం. ఓకే, అందరు మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు. ఓకే, మనం మోసపోతున్నాం కాబట్టి మోసం చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. మీరు మోసపోకుండా ఉండండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇలా చేయి అలా చేయి అనడానికి ధైర్యం వస్తుందా? రాదు. ప్రభుత్వం వీడు వినరనేసి వెళ్ళిపోతారు. మనం వింటున్నాం కాబట్టి, మనం దాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి మన చెవులలో నూరిపోస్తున్నారు. ఓకే, ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది కదండి. టెక్నాలజీ ప్రకారంగా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు కూడా వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు కూడా నాకు తెలుస్తుంది. నాకు చిన్న కాలికి పాదానికి కొంచెం నొప్పి లేస్తుంది. నేను ఒకరోజు ఈ కాలు పాదానికి నొప్పి వస్తుంది, అసలు ఇది ఏమిటి అని నేను గూగుల్లో కొట్టా.
అసలు ఈ పాదం ఎందుకు నొప్పి లేస్తుంది, దీనికి కారణం ఏంటి, దీనికి ఏం చేయాలి అని కొడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాదం నొప్పికి మనం వాడాల్సినటువంటి అనేక రకాల ప్రోడక్ట్లు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో నాకు ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి. రిలేటెడ్ అన్ని కొడతా ఉంటాం ప్రభుజీ. రిలేటెడ్ అన్నీ వస్తాయి. ఒక్కొక్కసారి మనం ఇలా ఇలా మనం కొట్టాం కదా అని చెప్పేసి యాడ్స్ అన్ని మనకి ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పేసి మనం కొట్టకుండా ఇట్లా నేను మాట్లాడుతున్నా మాధురితోటి నేను మాట్లాడుతున్నా, ఇట్లా కాలు నొప్పిలేస్తుంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఇంకేదైనా విషయం గురించి, ఏదో మిక్సీ గురించో కుక్కర్ గురించో మాట్లాడామనుకోండి, గూగుల్ వింటుంది మన మాటలు, మీకు తెలియదు. మన ఫోన్ వింటుంది మన మాటలు, మన పక్కనే పెట్టుకున్న ఫోన్ వింటుంది. ఫోన్ ఓపెన్ చేస్తే కుక్కర్లు, మిక్సీలు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మీరు మీరు చూడండి. ఓకే, అంటే అవును ప్రభుజీ. మనసుతోటి కూడా వాళ్ళు ఆడుకుంటున్నారు, మన మాటలతోటి, మన ఆలోచనలతోటి వాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే డేటా, ఒక మనిషికి నెక్స్ట్ ఏం కావాలి, వాడికి కావాల్సింది వాడి కళ్ళ ముందు పెడితే చచ్చినట్టు కొంటాడు. ఓకే, అందుకనే మీరు ఓపెన్ చేస్తే ఒక రకంగా వస్తుంది అడ్వర్టైజ్మెంట్లు, నేను ఓపెన్ చేస్తే ఇంకొక రకంగా వస్తాయి, ఇంకొకళ్ళు ఓపెన్ చేస్తే. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి అవసరం, ఒక్కొక్క మనిషి యొక్క వయసు, ఒక్కొక్క మనిషి యొక్క ఆలోచన, ఒక్కొక్క మనిషి యొక్క అవసరానికి అనుగుణంగా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి మనకి. ఇప్పుడు అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ తెలివితేటలన్నీ మన మీద రుద్దుతున్నారు, వాళ్ళ తెలివితేటలన్నీ మన మీద ఉపయోగించి మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది టెక్నాలజీ. ఇంకా టెక్నాలజీ తోటి ఇంకా మోసం పెంచుకున్నాం. ఒకప్పుడు టెక్నాలజీ లేకుండానే మోసాలు చేశారు, ఇప్పుడు టెక్నాలజీ తోటి మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ వాయిస్ అని కొడుతుంటే, కృష్ణ మాటలను కొడుతుంటే అవే వస్తున్నాయి ప్రభుజీ రోజు. ఆ? కృష్ణ వాయిస్, కృష్ణ మాటలు, కృష్ణ ఇవి చెప్పినవని కొడితే ఉమ్, యూట్యూబ్ లో అవే వస్తున్నాయి. ప్రతిరోజు పొద్దున్న తీయంగానే అవే ఉంటాయి. వస్తాయి, అంతే వస్తాయి. ఓకే, సో నామమాత్ర ద్విజులు, మేధావులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 33వ శ్లోకం. 33వ శ్లోకమేనా? నాగలక్ష్మి మాత. చెప్పండి. అవ్రత భటవో శౌచ భిక్షవశ్చ కుటుంబినః అవ్రత బటవోసౌ చ భిక్షవచ్చ కుటుంబినః తపస్వినో గ్రామవాసా న్యాసినోత్యర్థలోలుపాం. తపస్వినో గ్రామవాస న్యాసినోత్యర్థలోలుపః. బ్రహ్మచారులు వ్రతపాలనలో విఫలురై సాధారణంగా అపరిశుభ్రంగా నుందురు. గృహస్థులు భిక్షగాండ్రయ్యెదురు. వానప్రస్థులు గ్రామంలో వసించెదరు. సన్యాసులు ఐశ్వర్యలోలు రగుదురు. భాష్యం. బ్రహ్మచర్యము కలియుగంలో దాదాపుగా లుప్తమై ఉండును. యువకులు కాముకులైనట్టు యువతుల నిరంతర సాహచర్యం లేనిదే జీవించుటకు సమ్మతింపని కారణంగా అమెరికాలో ఇప్పుడు పాఠశాలలు సహాధ్యాయన పాఠశాలలుగా అయినవి. అశౌచ అను పదము చే ఇచ్చట భవిష్యవాణి తెలుపబడినట్లు పాశ్చాత్య ప్రపంచమంతటను విద్యార్థి వాసములు దరిద్రిపై గల అత్యంత మురికి ప్రదేశములుగా గుర్తించబడినవి. ఇక గృహస్థ బిచ్చగాండ్రకు సంబంధించినంత వరకు భక్తులు ఇంటింటికి వెడలి పుస్తక వితరణ చేయొచ్చు, భగన్మహిళల ప్రచారంకే దానం చేయమని అర్థించగా వారు చిరాకు పడుచు మాకే ఎవరైనా కొంత దానం చేసినా బాగుండును అని జవాబిచ్చేదరు. కలియుగంలో గృహస్థులు దానశీలురై ఉండరు. తమ కృపణ స్వభావమును కారణంన వారు సాధువులు చెంతకు చేరినప్పుడు చిరాకు పడుచుందరు. వైదిక సంస్కృతిలో 50 ఏళ్ల ప్రాయం నందు దంపతులు తపోమయ జీవనంను ఆధ్యాత్మిక స్థితిని పడేటకు తీర్థస్థానంకు వెడలుగురు. కానీ అమెరికా వంటి దేశంలో పదవీ విరమణ చేసిన వారి కొరకు గృహ సముదాయాలు నిర్మింపబడగా వృద్ధులు వాటి యందు గోల్ఫ్, పింగుపాంగు వంటి ఆటలలోను దేహములు జర్జరములైనను మనసులు వృద్ధాప్యం వల్ల భ్రాంతములగుచున్నను దయనీయమగు ప్రేమ వ్యవహారములు కావించటలోను తమ చివరి సంవత్సరంలో వృధా చేయుచుందురు. జీవితం నందరి చివరి గడియలను ఈ విధంగా దురుపయోగమనొచ్చుట మానవ జన్మ యొక్క అసలైన ప్రయోజనంను గుర్తించకపోవటను సూచించినదే నిక్కముగా భౌతాపరాధమే కాగలదు. జనాకర్షకులైన ధార్మిక నేతలు జనాకర్షణ లేని వారును తమను మత ప్రవక్తలుగా, సాధువులుగా, బౌద్ధవతారములుగా చెప్పుకొని అమాయకులకు జనులను మోసగించుచు బ్యాంకు ఖాతాలను పెంచుకునేదరని న్యాసికోత్యర్థలు అని పద సముదాయం సూచించింది. అందువల్ల ప్రామాణికమైన బ్రహ్మచర్య జీవనమును, ధార్మికమైన గృహస్థ జీవనమును, గౌరవప్రదం ప్రగతిశీలమునైన వానప్రస్థ జీవనమును సమస్త ప్రపంచమునకు నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం స్థాపించుటకు అంతర్జాతీయ కృష్ణ చైతన్యోద్యమం కృషి కలుపుచున్నది. ఈ రోజు 9/5/1982 బ్రెజిల్ దేశంలో
3 యువకులకు సన్యాస దీక్ష వసూలి ఉంటుంది. వారిలో 2 బ్రెజిల్ దేశస్థులు, ఒకరు అమెరికా దేశస్థుడు. వీరందరూ సన్యాస జీవన వ్రత పాలన ఖచ్చితంగా ఉండచుచు దక్షిణ అమెరికా ప్రాంతంలో ప్రామాణికమైన ఆధ్యాత్మిక నాయకత్వం వసగలరని మేము మనసారా వాంఛించుచున్నాము. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, బ్రహ్మచారులు వ్రతపాలనలో విఫరులై అపరిశుభ్రముగా నుందురు. ఎవరు బ్రహ్మచారులు ఉన్నారండి ఇప్పుడు? ఉన్నారా ఎవరైనా బ్రహ్మచారులు? ఫలానా వ్యక్తి బ్రహ్మచారి అని చెప్పగలమా? చెప్పలేము. చాలా అరుదు. ఎంతో ఉత్తమమైనటువంటి కుటుంబంలో జీవించి ఉత్తమమైనటువంటి విలువలు ఇచ్చి బయటికి పంపించినా కానీ వాడి బ్రహ్మచర్యం కాపాడుకునేటువంటి విధంగా వాడి జీవన శైలి ఉంది అని అంటే సాధ్యమవుతుంది. కానీ అలాంటి ఉత్తమమైన జీవితాన్ని ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఎవరున్నారు? టీవీలు పెడితే అన్నీ పిచ్చి పిచ్చి సీరియళ్ళు, పిచ్చి పిచ్చి సినిమాలు, యూట్యూబ్లో కూడా అవే. వాడి బ్రహ్మచర్యం ఎక్కడుంటుంది? ఏది పెట్టినా, ఏది చేసినా, ఏ సీరియల్ పెట్టినా, ఏ షో పెట్టినా, ఏది పెట్టినా కానీ ప్రతి వ్యక్తిలో కామాన్ని ప్రేరేపించేలాగా ఒకవేళ వాళ్ళు సినిమాలు తీస్తే అశ్లీలం లేకుండా సినిమాలు తీస్తున్నారా ఇప్పుడు? ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి? హీరో హీరోయిన్ని ముట్టుకోడు, హీరోయిన్ హీరోని ముట్టుకోడు. ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి? భార్యాభర్తలు కూడా అలా ఉండరేమో, హీరో హీరోయిన్లు ఎలా ఉంటారో అలా. ఓకే, అలాంటి సినిమాలు తీసి సమాజంలో ప్రజలందరూ ఏమైపోవాలి అని తీస్తున్నారు. ఎందుకంటే అలా తీస్తేనే ప్రజలు చూస్తారు, అలా చేస్తేనే వాళ్ళకి డబ్బు వస్తుంది, అందుకనే అలా చేస్తారు. దానివల్ల మనం ఏమైపోతున్నాము అనేది వాళ్ళకి అవసరం లేదు. ఓకే, మనలో లేని కోరికలను కలిగిస్తారు. మరి అలాంటప్పుడు ఏమైపోతారు? బ్రహ్మచర్య వ్రతపాలన అనేటువంటిది సాధ్యమే కాదు. బ్రహ్మచర్యము అనేటువంటిది ఎందుకు అవసరము అని అంటే మనకున్నటువంటి సమయాన్ని, మనకున్నటువంటి శక్తిని కేవలం జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించాలి. జ్ఞాన సముపార్జన చేయకుండా ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి వెళ్తే ఏమవుతుంది? గృహస్థ జీవనం ఎలా చేయాలో తెలియదు, భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు, భార్య ద్వారా పిల్లల కంటే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, పిల్లలకి విలువలను ఇవ్వడం తెలియదు, పిల్లల్ని ప్రయోజకులను చేయడం తెలియదు, పిల్లల్ని ఆధ్యాత్మిక పురోగతి వచ్చేలాగా చేయడం తెలియదు. మనకంటే దిగజారిపోయినటువంటి సమాజాన్ని మనం తయారు చేస్తాం. ఒకవేళ బ్రహ్మచర్య వ్రతం కనుక సరిగా పాటించకుండా బ్రహ్మచారిగా ఉన్నటువంటి సమయంలో జ్ఞాన సముపార్జన కోసం కనుక మన సమయాన్ని ఉపయోగించకపోతే తరువాత తరాలు మనకంటే దిగజారిపోతాయి. రాను రాను నెక్స్ట్ తరాలలో విలువలను పూర్తిగా కోల్పోయినటువంటి సమాజం ఏర్పడుతుంది. అందుకనే బ్రహ్మచర్య వ్రతం పాటించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇక గృహస్థులను చూస్తే గృహస్థులు దాన ధర్మాలు చేసేటువంటి ప్రవృత్తిని కోల్పోయారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నారు. నిజమైనటువంటి భక్తులు కొంచెం విరాళం ఇవ్వండి, మేము కృష్ణ సేవ చేయాలి, అందరికీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం భగవద్గీత భాగవత పుస్తకాలు వితరణ చేయాలి, మీ వంతు సహాయం మీరు చేయండి, మీరు ఒక 4,000 3,000 2,000 1000 500 100 ఎంతో కొంత ఉంటే ఇవ్వండి, మేము ఎవరికో ఒకరికి ఇద్దరికి డిస్కౌంట్లు ఇచ్చి మరీ ఇస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళి 350 రూపాయలు భగవద్గీత అంటే 300కి ఇస్తావా 200కి ఇస్తావా అని అడుగుతారు చాలామంది. మనం ఏమంటాం? ఇవ్వమండి, మాకు వచ్చేదే 300కి, మాకు వచ్చేదే 350కి, మేమేమి లాభం కోసం చేయట్లేదు, మీరు 350 ఇస్తే నేను భగవద్గీత ఇస్తా లేకపోతే ఇవ్వను అని అంటామా మనం? ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి నేను భగవద్గీత చదువుతాను కానీ నేను 350కి ఇవ్వను అని అంటే మనం ఏం చేయాలి? ఒక భక్తుడుగా మనం ఒప్పుకొని ఇవ్వాలి ప్రభుజీ. అసలు ఏనే ప్రయత్నం చేస్తారు మన కదా అని లక్ష్యం డబ్బు సంపాదన కాదు కాబట్టి 250కైనా భక్తులు పర్వాలేదు భక్తి తీసుకో అంటాం. 250కి మనం ఏం చేస్తాం? నువ్వు చదువుతావా? గ్యారంటీగా నువ్వు చదువుతా అంటే నేను ఇస్తా. ఓకే, నెంబర్ తీసుకొని రోజుకు ఒక శ్లోకం చదివి నాకు వాట్సాప్లో నేను ఈ శ్లోకం చదివాను, ఈ శ్లోకంలో తాత్పర్యం ఇలా చదివాను అని నాకు మెసేజ్ పెడతావా? నేను నీకు 200కే ఇస్తా అని చెప్తా. నేనైతే అలానే చెప్తా. ఓకే, ఒక వ్యక్తి భగవద్గీత తీసుకుంటానంటే ఫ్రీగానే ఇచ్చేస్తాం. మరి ఆ ఫ్రీగా ఇస్తే ఎంతమందికి నేను ఫ్రీగా ఇవ్వగలను? దానికి ఏం కావాలి? ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్కి డొనేషన్స్ ఇవ్వాలి. అవన్నీ వాడతాం.
బుక్ డిస్ట్రిబ్యూషన్కి డొనేషన్స్ ఇచ్చినవి ఇలానే పోతాయి మాతాజీ. ఎవరికి ఫ్రీగా ఇవ్వం, డిస్కౌంట్ రేట్లో ఇస్తాం. 300 బుక్ 150కి ఇస్తాం. మనకి ట్రాన్స్పోర్ట్ అవసరంలా, మనం పెట్టిన శ్రమ అవసరంలా, మనం పెట్టిన సమయం అవసరంలా, ఏం అవసరంలా. రోడ్డు మీద నిలబడి బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత సమయం కావాలి, ఎంత శక్తి కావాలి. ఉం? మనకి వేరే పని లేదా? ఉంది కదా. అయినా సరే ఎందుకు చేస్తున్నాం? సేవ. ఆ సేవ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అవతల వాళ్ళు ఉద్ధరింపబడతారు. మన లాభం కోసం కాదు చేసేది, కానీ అది సేవ చేయడానికి నా వంతుగా నేను శ్రమని సమయాన్ని ఇవ్వగలుగుతున్నాను. కానీ డబ్బు ఇవ్వలేని పక్షంలో నేనేం చేయగలగాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు ఒక 5,000 ఇస్తే నేను 10 బుక్లు కొంటాను, 10 మందికి నేను ఫ్రీగా ఇచ్చొస్తా. లేదంటే 20 బుక్కులు 10 మందికి ఇచ్చొస్తా. లేదంటే 30 బుక్కులు 30 మందికి ఇచ్చొస్తా. అంటే ఎలా ఉంటుంది? మనకి ఎంత డొనేషన్ ఉందో మనం అంత చేయగలుగుతాం. దీనికోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కృష్ణ సేవ చేయడం కోసం ఎంతో కొంత డొనేషన్ చేయండి అంటే, మీరు ఇది ఒక వేషం వేసుకొని అడుక్కుంటున్నారు మీరు. ఓకే, మాకే లేక మేము వస్తున్నాం, తీసుకురండి మా కోసం కూడా అని అంటారు. అంటారా లేదా? చాలామంది డొనేషన్ ఇవ్వమంటే తప్పుగా ఎంతమంది ఆలోచించరండి. కృష్ణుడి సేవ కోసం, భగవత్ ప్రచారం కోసం డొనేషన్స్ ఇవ్వడం కోసమే గృహస్థ జీవనం ఉంది మనకి. భగవంతుడు గృహస్థ జీవనం ఇచ్చి ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు, కుటుంబం, ఐశ్వర్యం, సంపద, సుఖం ఎందుకు ఇచ్చాడు? మనం ఆ సుఖాన్ని, ఆ సంపదని ఉపయోగించి ఇంకొకళ్ళకి ఉపయోగపడడం కోసం. అది పూర్తిగా మర్చిపోయి నాకున్నది నాకు చాలటం లేదు, ఇంకా ఎక్కడ ఉంటే తీసుకురా నేను ఇంకా అనుభవిస్తా అనేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నామంటే గృహస్థ జీవనం ఎలా చేయాలో మనకు తెలియట్లేదు. గృహస్థులుగా మన ధర్మం ఏంటో మనకు తెలియట్లేదు. ఓకే, సో గృహస్థులు భిక్షగాళ్ళలాగా అవుతున్నారు. అంటే దానం చేయాల్సినటువంటి వ్యక్తి దానం చేయకపోతే కూడా భిక్షగాడితో సమానమే. ఇక వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గృహస్థాశ్రమాన్ని వదిలేసినటువంటి వ్యక్తి, కుటుంబ జీవితాన్ని వదిలేసినటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగాన్ని వదిలేసినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం వానప్రస్థాశ్రమంలో ఉండాలి. పూర్తి సన్యాసి అవడానికంటే ముందు గృహస్థ జీవనాన్ని వదిలేసిన తరువాత కొంతకాలం వానప్రస్థాశ్రమంలో ఉంటే, వానప్రస్థాశ్రమంలో మనం చేయాల్సిన పని ఏంటండి? ఏవైతే ఇంద్రియార్థాల వల్ల ఇంద్రియాలు ప్రేరేపితమవుతాయో అలాంటి ఇంద్రియార్థాల నుంచి మనం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం వానప్రస్థాశ్రమం. ఇంట్లో ఉంటే అన్నీ కనపడతాయి, అన్ని ఎంజాయ్మెంట్స్ ఆగవు. సిటీలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా కానీ మనం అది ఎంజాయ్ చేయాలి అనుకుంటాం. కాబట్టి మనం వానప్రస్థాశ్రమంలో ఏం చేయాలి? తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఎక్కడో అడవులకు వెళ్ళాలి, లేదంటే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళాలి, ఎక్కడ ఏమీ దొరకనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, ఇంద్రియ భోగం చేయడానికి అవకాశం లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి. అక్కడ మనము లక్ష్యం ఒకటే ఉంటుంది, సాధన. పొద్దున్న లేసిన కాడి నుంచి పడుకునేంత వరకు ఇంద్రియ భోగం ఉండదు కాబట్టి మన ఇంద్రియాలన్నీ కూడా భక్తిలోనే ఉపయోగించుకోగలుగుతాం. ఇందుకు ఉండాలి. కానీ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా, అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా, ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా సంపాదన కావాలి, ఇంకా నేను శక్తి లేదు, నాకు యుక్తి ఉంది కాబట్టి నేను సలహాలు ఇస్తూ నా కొడుకుతో సంపాదన చేపిస్తా, నా కూతురుతో సంపాదన చేపిస్తా. వ్యాపారం ఇలా చేయాలి, అలా చేయాలి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అలా ఉండు, ఇలా ఉండు, వాళ్ళని మోసం చేయి, వీళ్ళని మోసం చేయి, ఇలా మోసం చేయి, అలా మోసం చేయి అని వాళ్ళకి సలహాలు ఇస్తూ, వాళ్ళని ప్రేరేపిస్తూ, వాళ్ళను ఒక మనకంటే పనికి మాలిన వాళ్ళలాగా తయారు చేస్తాం. వానప్రస్థాశ్రమంలో ఉండి, వానప్రస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి వయసులో రిటైర్మెంట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది కేవలం ఆధ్యాత్మిక పురోగతి గురించి మాత్రమే ఆలోచించాలి. ఒక్క రోజు కూడా రిటైర్మెంట్ తర్వాత ఆధ్యాత్మికంగా లేకపోతే మన సమయం వృధా అయిపోయినట్టు. ఎట్లాగూ భౌతికంగానే ఉన్నాం కదా, రిటైర్ అయిపోయేంత వరకు, రిటైర్ అవ్వకుండా ఉన్నంత వరకు పూర్తిగా పిల్లల్ని కంటం, పిల్లల్ని పెంచడం, వాళ్ళ సుఖాలు చూడటం, మన సుఖాలు చూసుకోవటం, ఇల్లు కట్టడం, ఆస్తులు కట్టడం, ఆస్తులు తయారు చేయడం, వాళ్ళకి రాసి పెట్టడం, వీళ్ళకి రాసి పెట్టడం, అన్నీ చేశాం కదా, ఇంక అయిపోయింది కదా. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? కనీసం ఇప్పుడైనా మన గురించి ఆలోచించుకోవాలి కదా. మన గురించి అంటే ఆత్మ గురించి ఆలోచించాలి కదా, ఆధ్యాత్మికత గురించి ఆలోచించాలి. ఇప్పుడైనా ఒక మాల జపం చేయొచ్చు కదా, ఇప్పుడైనా 4 మాలలు జపం చేయొచ్చు కదా, ఇప్పుడైనా ఉల్లిపాయలపై మానేయచ్చు కదా. ఇంకా ఏమున్నాయి సుఖాలు? ముసలోళ్ళమైనా కానీ మనసు మాత్రం ముసలిది కాల, ముసలోళ్ళమైనా కానీ కోరికలు మాత్రం ముసలి అవ్వాలి. కోరికలు ఇంకా అప్పుడు ఆ వయసులో మనకి ఎలా ఉంటుంది? అరే ఇంత తొందరగా ముసలోడిని ఎందుకు అయిపోయాను, ఇప్పుడు నాకు ఉన్నటువంటి కోరికలకి కొంచెం ఇంద్రియాలు గట్టిగా ఉంటే మంచిగా ఎంజాయ్ చేసి ఉండేవాడిని అనుకునేవాడు. ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. అంటే
మనసుతో కోరికలు ఉన్నాయి, కోరిక ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాం, కానీ ఇంద్రియాలు సహకరించట్లా. ఇంద్రియాలు సహకరించకపోయినా కోరికలు మాత్రం యూత్ చాలా వయసులో ఉన్నాయన్నమాట. కోరికలు వయసులో ఉన్నవాడికి ఉండాల్సిన కోరికలు ముసలి వాళ్ళకు కూడా ఉన్నాయి. సో వానప్రస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి చేయట్లా. ఇక సన్యాసాశ్రమానికి వస్తే గృహస్థాశ్రమం అయిపోయింది, బ్రహ్మచర్యాశ్రమం అయిపోయింది, గృహస్థాశ్రమం అయిపోయింది, వానప్రస్థాశ్రమం అయిపోయింది. ఇక సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి, సన్యాసము అంటే ఉన్నదంతా వదిలేయడం, భౌతికమైనటువంటి ఐశ్వర్యాలన్నీ వదిలేయడం. కానీ భారతదేశంలో సన్యాసులు కోటీశ్వరులు తెలుసా మీకు? వాళ్ళ అవును ప్రభు, ఆస్తులు మనం అలాగే లెక్క పెట్టలేం. వాళ్ళ ఆస్తులు మనం లెక్క పెట్టలేం. ఎస్ ప్రభు, చాలా మందిని అలాగే చూస్తున్నాను. అలాగే ఉన్నారు ప్రభు. కాషాయ వస్త్రం వేసుకున్నటువంటి సన్యాసి, 3 దండాలు 1 దండం పట్టుకున్నటువంటి త్రిదండి ఏకదండి సన్యాసులు కోటీశ్వరులు. వాళ్ళ పేర్ల మీద ఆస్తులు, వాళ్ళ 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 మఠాలు, వాళ్ళ యొక్క ప్రచారాల ద్వారా వచ్చేటువంటి డబ్బు. ఏం చేస్తున్నారు ఇదంతా? ఎందుకు ఉపయోగిస్తున్నారు ఇంత? వాళ్ళకి ఎందుకు ఈ సంపాదన? ప్రభుపాద ఒక్క రూపాయి ఉంచుకున్నాడండి, సన్యాసి ఒక్క రూపాయి ఉంచుకున్నాడండి. ప్రతి రూపాయి కృష్ణ సేవకు ఉపయోగించారు, ప్రతి రూపాయి. కానీ ప్రభుపాద శిష్యులుగా, ప్రభుపాద యొక్క అనుచరులుగా మనమందరం కూడా ప్రభుపాద లాంటి 3 మనకి కూడా రావాలి కృష్ణ సేవలు. అలా రాకుండా టెంపుల్స్ ప్రెసిడెంట్స్ అయ్యి, లేదంటే సదన్ లీడర్స్ అయిపోయి వచ్చే డబ్బులన్నీ మింగేయాలి. మీరు చూడండి, చాలా చోట్ల చివరికి ఇస్కాన్లో కూడా లౌకికమైనటువంటి వ్యక్తులు ఎంటర్ అయ్యి, ఇక్కడ డబ్బు ఉంది, ఇక్కడ భక్తులు కృష్ణుడు అంటే ఇష్టంతో డొనేషన్స్ ఇస్తారు, కృష్ణుడి మీద ప్రేమతోటి డొనేషన్స్ ఇస్తారు. అక్కడ డబ్బు ఉంది కాబట్టి దాన్ని మింగేయించని వచ్చేటువంటి వ్యక్తులు భక్తులు కాను. అందుకని భక్తులు కానటువంటి వ్యక్తులు, శాస్త్రం చదవనటువంటి వ్యక్తులు, భక్తుల యొక్క డబ్బుని ఎలా వాడాలో తెలియనటువంటి వ్యక్తిని టెంపుల్ ప్రెసిడెంట్గా, టెంపుల్ ట్రెజరర్గా చేయకూడదు. మనకి ఏం చెప్పారండి భాగవతంలో? ఏం చెప్పింది? స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు. ఎవరో భక్తుడు చెప్పిన మాట కూడా కాదు, స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరైతే భక్తుల సొమ్ము భగవంతుడి సేవ కోసం ఉపయోగించకుండా స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో మలంలో పురుగులా పుడతారని చెప్పారు. ఓకే, మలంలో పురుగు. అనేక జన్మల పాటు, అనేక వేల సంవత్సరాల పాటు మనం మలంలో పురుగుగా జన్మించాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కనుక భక్తుల యొక్క డబ్బు అంటే డొనేషన్స్ని మనం భగవత్ సేవలో వాడకపోతే. ఓకే, కానీ సన్యాసులు ఏం చేస్తున్నారండి? సన్యాసుల్ని మనం కలిసినప్పుడు మనం ఏం చేస్తాం? నీకు బ్యాంక్ అకౌంట్ ఉండదు, నీకు ఇల్లు ఉండదు, కానీ నీకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా బస్ టికెట్ ఇవ్వకపోతే బస్సు ఎక్కనీయరు, ఫ్లైట్ ఎక్కాలంటే ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి. మరి నీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నేను కొంత ఇస్తా, మీరు దీనికి ఖర్చు పెట్టుకోండి అని మనం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అందుకుంటారా? అంతకు మించి అడుగుతారు మనల్ని. పాద పూజ చేస్తే 10,000 అడిగిన సన్యాసులు లేరా? మెనూ పెడతారు అక్కడ, ఉన్నారు ప్రభుజీ, మెనూలు పెడతారు. ఓకే, దర్శనం చేసుకోవాలంటే ఇంత, సాంగత్యం పొందాలంటే ఇంత, పాద పూజ చేయాలంటే ఇంత, డైరెక్ట్ పూజ చేయాలంటే ఇంత, ఒకరోజు ఆశ్రమంలో ఉండాలంటే ఇంత. డబ్బు డబ్బు డబ్బు, కోట్లు 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 సన్యాసులు కూడా సంపాదించేస్తున్నారు. అన్నీ వదిలేయాల్సిన వాటి సన్యాసులు ఐశ్వర్యాలలో మునిగి తేలుతున్నారు. ఓకే, ఇది కలియుగం. కలియుగం ఉల్టాగా ఉందన్నమాట. బ్రహ్మచారులుగా ఉండరు, గృహస్థులుగా ఉండరు, వానప్రస్థులుగా ఉండరు, సన్యాసులుగాను ఉండరు. విపరీత దూరంలో విపరీతంగా ఉంటారనమాట. ఓకే, సో ఈ విధంగా కలియుగంలో అంతా కూడా ఇలాంటి ఒక కలియుగ వాతావరణంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అంటే కేవలం కృష్ణ చైతన్యం, కేవలం ఇస్కాన్ టెంపులే వైకుంఠం ఈ కలియుగంలో. మరి ఏ ఇతర టెంపుల్ కూడా వైకుంఠం కాదు. ఎక్కడికి వెళ్ళినా డబ్బే, ఎక్కడికి వెళ్ళినా. ఇస్కాన్లో కనీసంగా మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఇంత జ్ఞానాన్ని మీకు ఎక్కడైనా, ఏ మందిరాల్లో అయినా, ఏ శాస్త్రాలు చదివైనా మీకు వినిపిస్తారా? ఇస్కాన్లో చదివి వినిపించు. ఇస్కాన్కి వెళ్తే క్లాస్ వినకుండా ఎవరైనా వస్తారా బయటికి?
ఇస్కాన్ టెంపుల్లో అయినా క్లాస్ చెప్పకుండా ఏదైనా టెంపుల్ ఉందా? ఒక లేదు గంట ప్రభుజీ, సేపు క్లాస్ ఎక్కడికి వెళ్ళినా చెప్తారు. క్లాస్ చెప్తారు. అంటే ఇస్కాన్ ఏమిస్తుంది మీకు? జ్ఞానాన్ని ఇస్తుంది ప్రభు, జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని ఇస్తుంది. కోల్పోయిన వేదాంతి జ్ఞానాన్ని ఇస్తుంది. నిజంగా మీరు ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటికి పోతే ఎలా బ్రతకాలో చెప్తుంది. ఓకే, ఆధ్యాత్మికంగా ఉండడం ఎలా అనేది నేర్పుతుంది. మన చైతన్యాన్ని మనం కాపాడుకోవడం ఎలా అని చెప్తుంది. బయటంతా మోసగాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మోసపోవద్దు అని చెప్తుంది. ఓకే, సరి అయినటువంటి జ్ఞానం సరి అయినటువంటి సమయంలో మనకు వస్తుంది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, దాన్ని మనం స్వీకరించలేదనుకోండి, మనకే నష్టం. మనమే పిచ్చి వాళ్ళలాగా మోసపోతాం అందరి చేతిలో కదా. సో కలియుగంలో మనల్ని మనం రక్షించుకోవడానికి కేవలం ఉన్నటువంటి ఆశ్రయం వల్ల ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తులు, కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుల యొక్క ఆశ్రయం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. మరి ఏ ఇతర సాంగత్యం కూడా ఎవరు మనల్ని రక్షించరు. తండ్రి రక్షించడు, తల్లి రక్షించదు, సోదరుడు రక్షించడు, బంధువులు రక్షించరు, మిత్రులు రక్షించరు, ఎవరు రక్షించరు. కేవలం భక్తులు మాత్రమే రక్షిస్తారు కలియుగ ప్రభావం నుంచి మిమ్మల్ని. ఓకే, అందుకనే మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత ఎక్కువ సమయం సాధ్యమైతే అంత ఎక్కువ సమయం భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవద్గీత భాగవత శ్రవణం చేస్తూ మన సమయాన్ని కనుక మనము ఉపయోగించుకున్నట్లయితే కలియుగ ప్రభావం నుంచి బయటపడవచ్చు. నిజమైన గృహస్థగా మనం ఉండొచ్చు, నిజమైన బ్రహ్మచారిగా మనం ఉండొచ్చు, నిజమైన వానప్రస్థగా మనం ఉండొచ్చు. నిజంగా మనం సన్యాసం తీసుకునే స్థితికి వస్తే నిజమైన సన్యాసిగా కూడా మనం బ్రతకచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి, ఎలా ఉండకూడదు అనేటువంటి జ్ఞానం కూడా మన దగ్గర ఉంది కాబట్టి మనము విశుద్ధమైనటువంటి భక్తులుగా స్వచ్ఛంగా మనం ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళొచ్చు. అంటే ప్యూరిఫికేషన్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇస్కాన్లో అందరికీ కూడా గురువు ఆశ్రయ ఇస్తారు, గురు దీక్ష ఇస్తారు, సన్యాస దీక్ష కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీకు అర్హత ఉంటే ఇస్తారు. అర్హత లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి అడిగారు కదా అని ఇవ్వరు. ఆ అర్హత ఏమిటి? మీరు తీసుకున్నటువంటి దీక్ష ద్వారా మీరేం చేస్తారు అనేటువంటిది చెక్ చేసి. ఓకే, ఒకవేళ ఎవరికైనా ఒక సన్యాస దీక్ష ఇవ్వాలి అనుకుందాం, ఇస్తే సన్యాసి ఏం చేయాలండి? మీరు సన్యాస దీక్ష తీసుకున్నాను, ఇంట్లో పడుకుంటాను అంటే కుదురుతుందా? ప్రచారం చేయాలి. సన్యాసి కాషాయ వస్త్రాలు వేసుకోవాలి. సన్యాసి సిగ్గు బిడియం వదిలేసి కాషాయ వస్త్రం వేసుకొని కౌపీనం వేసుకొని ఉండాలి. భిక్ష తీసుకోవాలి. సన్యాసి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రచారం చేయాలి. గురువు ఆజ్ఞ పాటించాలి. గురువు ఆజ్ఞ పాటించాలి. ప్రచారం చేయాలి. ప్రచారం ప్రచారం ప్రచారం, ఎక్కడికి వెళ్ళినా ప్రచారం అనేటువంటిదే లక్ష్యం. ఇవన్నీ చెయ్యనండి, నాకు సన్యాస దీక్ష కావాలంటే. ఎందుకు సన్యాస దీక్ష? అలంకారమా ఏమన్నా సన్యాస దీక్ష? లేదండి, నాకు సన్యాస దీక్ష తీసుకుంటే నాకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఎందుకు? ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం సన్యాస దీక్ష ఒకటే ఉందా, ఇంకేం లేదా? సన్యాస దీక్ష చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష ఎందుకు తీసుకున్నారంటే ఆయన ఫాలోవర్ పెరగాలనే తీసుకున్నారు. మీకు తెలుసా? చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష ఫాలోవర్స్ పెరగాలని తీసుకున్నారు. ఫాలోవర్స్ పెరిగితే ఆయన ఏం చేయాలనుకున్నారు? కృష్ణ ప్రచారం చేయాలి, కృష్ణ భక్తులుగా మార్చేయాలి. కృష్ణ భక్తిని కోల్పోయిన వీళ్ళందరికీ కృష్ణ భక్తిని ఇవ్వాలి. కలియుగంలో భక్తులుగా ఎలా ఉండాలి అనేటువంటి ప్రచారం ఆయన సన్యాస దీక్ష చేసుకోకుండా చెప్తే చైతన్య మహాప్రభువును అందరూ చిన్నపిల్లగాడివి నువ్వేం చెప్తావా నాకు, పో పో అన్నారు. అప్పుడు ఏం చేశారు? ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఎవరు దొరికితే వాళ్ళు, ఎవరు దీక్షిస్తే వాళ్ళు ఏకదండి సన్యాసం తీసుకుని వచ్చేసారు. అది ఏకదండి మంచి చెడ్డదా సంబంధం లేదు. ఒంటి మీద కాషాయం, చేతిలో దండం ఉందా లేదా? అప్పుడు అందరూ వచ్చి మొక్కటం మొదలుపెట్టారు. మొక్కిన ప్రతి ఒక్కడికి హరినామం ఇచ్చేస్తున్నారు చైతన్య మహాప్రభు. ఓకే, అంటే ఆయన తీసుకున్న ఏకదండి సన్యాసం అనేటువంటిది మాయావాద సన్యాసం. మాయావాద సన్యాసానికి మనం విరుద్ధమైనటువంటి ఫిలాసఫీ మనం చెప్తున్నాం. మాయావాద ఫిలాసఫీకి విరుద్ధమైన ఫిలాసఫీ మంది. యాక్చువల్గా మంది సరైన ఫిలాసఫీ, మన ఫిలాసఫీకి విరుద్ధమైన ఫిలాసఫీ మాయావాద ఫిలాసఫీ. అయినా మాయావాద సన్యాసం తీసుకున్నారు. తర్వాత నిత్యానంద ప్రభు వచ్చి ఏంది అలా చేసావు అని అంటే, ఏం చేసాము అన్నది కాదు ముఖ్యం, కృష్ణ ప్రచారం జరిగిందా లేదా అనేది ముఖ్యం. ఓకే, ఈ ఏకదండి సన్యాసం అనేది జస్ట్ జనాలను మోసం చేయడం, జనాలని నా దగ్గరికి తీసుకురావడం కోసం.
రచయితల కోసం. జనాలు నా మాట వినేలా చేయడం కోసం. నాకు త్రిదండి సన్యాసం ఇచ్చేవాళ్ళు దొరకలేదు, ఏకదండి సన్యాసం ఇచ్చేవాళ్ళ దగ్గర సన్యాసం తీసుకున్నాను. వెంటనే నిత్యానంద ప్రభు చేతిలో ఉన్న ఏకదండాన్ని తీసుకొని 3 ముక్కలు చేసి పడేశారు. ఓకే, ఈ సన్యాసం నువ్వు తీసుకోకూడదు, నేను నీకు ఇస్తా అని త్రిదండి సన్యాసం ఇచ్చారు చైతన్య మహాప్రభుకి. చైతన్య మహాప్రభుకి సన్యాస దీక్ష ఎవరు ఇచ్చారండి? త్రిదండి సన్యాస దీక్ష నిత్యానంద నిత్యానంద ప్రభు ఇచ్చారు. ఓకే, సో అది సరే. అయినా ఎంతో మంది మాయావతులు మార్చుకుంటూ వచ్చారు కదా. ఓకే, సో ఇది సన్యాసం యొక్క లక్ష్యం. సన్యాసం యొక్క లక్ష్యం అందరినీ భక్తులుగా మార్చడం కోసం సన్యాసం తీసుకోవాలి, ప్రచారం చేయడం కోసం సన్యాసం తీసుకోవాలి. అంతేగాని సంపదలు మూటగట్టుకోవడం కోసం కాదు, ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం కాదు, భౌతికంగా గుర్తింపు పొందడం కోసం అంతకంటే కాదు. ఓకే ఓకే, సో 2 శ్లోకాలతో ఆపేద్దాం మాతాజీ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు.